అందరికీ నమస్కారం. మార్నింగ్ వీడియో ఇచ్చాను కదా, అతను రౌడీ షీటర్ సాయి కిషన్ సంబంధించి. ఆ వీడియో కింద కామెంట్లు చూస్తే అంతా కూడా గవర్నమెంట్ సపోర్ట్ అన్నట్టు పెట్టారు. ఎందుకంటే సొసైటీలో జనాలు కొంతమంది భయం అన్నది లేకుండా దారుణాంతరం తెగబడిపోతున్నారు. అటువంటి వాటి చనిపోవడం వల్ల మంచిదే కదా అంటున్నారు. కానీ ఒక కామెంట్, రెండు కామెంట్లు చూసా. మేబీ అతను మంచివాడు కాకపోవచ్చు, బట్ అతను పోలీసులు కనుక నిజంగా చంపినట్టయితే రేపు సామాన్యుని కూడా చంపేస్తారు, తప్పలా చేయకూడదని అన్నారు. వారికి నా సపోర్ట్. ఇక్కడ నేను మెయిన్ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకసారి ముందు ఈ అమ్మటి రాంబాబు చూడండి. ఎందుకంటే ఇట్లా ఈ రకంగా మాట్లాడుతుంటే సాయం చేద్దామన్నా లేదు, ఈ సాయి కృష్ణ ఎవరు అతను ఫేవర్గా మాట్లాడదామన్నా మనసు రావట్లా. కానీ యాజ్ ఎ జర్నలిస్ట్గా నా ధర్మం నేను నిర్వర్తిస్తాను. ముందు అమ్మటి రాంబాబు చూడండి. ఆ గాదే సాయి కృష్ణ క్రిమినల్ అట, యాంటీ సోషల్ ఎలిమెంట్ అంట. అయితే అవ్వచ్చు, అయితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా? నాకెందుకో డౌట్ గా ఉంది. కొజ్జా నా కొడుకులా ఉన్నాడే వీడు. సో చూశారు కదా, ఏమంటున్నాడు? రేపులు చేశాడు, హత్యలు చేశాడు, రౌడీ షీట్ ఉంది, మర్డర్లు ఉన్నాయి. అయితే ఏంటి? కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, కోర్టులు చెప్తాయి. మీరేంటి? మీరు చంపుతారా? మీరు కొడతారా? అంటే అసలు ఏమంటాడు అసలు ఆ మనిషి? బరాబర్ చేస్తారయ్యా. జగన్మోహన్ రెడ్డి గారి గతంలో చిన్నపిల్లలు ఏదో తెలిస్తే గంజాయి కొట్టారు అన్నాడే అది గుర్తు తెచ్చుకోండి. చిన్నపిల్లలు ఏదో దెబ్బేశారు. అయితే ఏంటి? ఇతను పోలీసుల మీద తిరగబట్టాడంటే సాయి కృష్ణ, అందుకే రౌడీ షీట్ ఓపెన్ చేశారంట. సో ఇప్పుడు విషయం ఏంటంటే, వాళ్ళ అమ్మ చెప్తున్న ప్రకారం వాళ్ళ అమ్మ విజయవాడ కృష్ణలంకలోనే ఉన్నారు. ఈ పిల్లోడికి ఆల్రెడీ కోర్టు నోటీసులు ఉన్నాయి అండ్ రెండు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయినాయి. అయినా సరే రాకుండా తప్పించి తిరుగుతున్నాడు. దెన్ ఆటోమేటిక్గా వాళ్ళ అమ్మతో మాట్లాడుతుండని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకున్నారు. వాళ్ళ అమ్మ ఫోన్తో చెక్ చేస్తే ఎక్కడున్నాడు ఏంటన్నది ట్రాక్ చేస్తే తెలిసింది మార్కాపురం అని. ఇక అప్పుడు వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మార్కాపురం వెళ్ళారు. అతను అక్కడి నుంచి పట్టుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళ అమ్మకి ఇంటిమేషన్ ఇవ్వాలి. బట్ 2 రోజులైనా సరే ఫోన్ లేదు, ఏం లేదు, నాకు ఏదో తేడా కొడతాను పోలీస్ స్టేషన్కి వచ్చిందట. వస్తే అప్పుడు ఆ సాయి కృష్ణ అనే అతను పైన ఉన్నాడంట స్టేషన్లో. కింద ఆల్రెడీ కొంతమంది ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది వచ్చిన ఎక్యూజ్డ్ సమ్ ఖైదీలు ఎవరో ఏంటని అడుగుతుంటే మా బాబు ఎక్కడంటే సీఏ సమాధానాడు, మిగతా సమాధానాడు. బట్ అక్కడ ఉన్న వాళ్ళు పైన సైగ చేస్తున్నారంట. ఆమె బతిలు ఆడిందంట, కొడితే నేను ఎవరికి చెప్పని ఇచ్చేసి హాస్పిటల్ పట్టుకెళ్తా, లేదు విచారణ అయిపోయిందంటే చెప్పని నేను తీసుకెళ్ళిపోతా, పుణ్యం ఉంటుంది మా బాబుని ఇవ్వండి అని అడిగినా సరే ఇవ్వలేదంట. ఎగానే ఆ తర్వాత ఇంకా కొమ్మదీసి నా బాబుని చంపేశారా, ఎందుకంటే నిన్న మా బాబు అరుపులు వినపడ్డాయి, గొర్రె మీరు కొట్టినట్టున్నారు, దయచేసి నా బాబు నాకు ఇవ్వండి. ఒకవేళ చనిపోయాడు అంటారా, బాడీ అప్పచెప్పండి, లేదు దహన సంస్కారాలు అయిపోయినాయి అంటారా, బూడిది ఇవ్వండి. ఇలా ఎన్నో రకాల ప్రాధాయపడ్డ అసలు సస్యమేర అన్నారట. ఇక్కడే జై భీమ్ సినిమా చూశారు కదా, మన జై భీమ్ అనేది తమిళంలో తీశారు, సూర్యాది. అందులో ఇంతే కదండి, అతను ఏ తప్పు చేయడు కానీ గొర్రెం కొట్టి చివరికి చంపేశాడు. ఇక్కడ తప్పులు చేశాడు, అక్కడ ఏ తప్పు చేయకపోయినా చంపాడు సినిమాలో, ఇక్కడ తప్పులు చేశారని చంపారు. బట్ 2 తప్పే, కోర్టులు కదా శిక్షలు వేసేది. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భయంకరమైన చట్ట పేరు తీసుకొచ్చేది. ఇది నార్మల్గా బయట ఎన్కౌంటర్ చేయడం వేరు, ఏదైనా ఇష్యూలో స్టేషన్ తీసుకొచ్చంటే లాకప్ డెత్ చాలా చాలా ప్రమాదం అది. అందుకే ఈయన పాస్టర్ ప్రవీణ్ కేసు హ్యాండిల్ చేశాడే, ఆల్మోస్ట్ పాస్టర్లేంటి వాళ్ళేంటి వీళ్ళు మొత్తం రోడ్ల మీదకి వచ్చారు, హత్య అన్నారు, మర్డర్ అన్నారు, ఇది చేస్తున్నారు. అప్పుడు రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ ఆయన్ని రంగంలోకి దించారు, ఐపీఎస్ ఆఫీసర్. కేసును స్మూత్గా డీల్ చేశారు. నేను అనుకోవటం చంద్రబాబు గారు కావచ్చు, లేదన్నప్పుడు ఏపీ పోలీసులు కావచ్చు, చాలా తెలివిగా సీసీటీవీ నెమ్మదిగా బయటకు వదిలారు. అంత క్రాస్ చెక్ చేసుకుంటున్నప్పుడు ఫైనల్గా పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా కరెక్ట్గా ఉండేసరికి ముందు వాళ్ళ ఫ్యామిలీలతో మాట్లాడారంట, నాకున్న సమాచారం. ఇక వాళ్ళు ఓకే అన్నాక అప్పుడు డిస్ప్లే చేశారు. సో ఇప్పుడు కూడా విషయం ఏంటి, ఇక్కడ ఇతను ఉన్నాడా లేడా, చనిపోయాడా చంపేశారా, ఉంటే బాడీ ఎక్కడ, లేకపోతే ఏంటి. ఆల్రెడీ హైకోర్టు హెబియస్ కార్పస్ పిటిషన్కి సంబంధించి విచారించి రేపు 29వ తారీఖులోపు బాడీని ప్రొడ్యూస్ చేయమని చెప్పింది. బతికుంటే మనిషి, చనిపోతే బాడీ. సో 29వ తారీఖు లోపు నరసింహ కిషోర్ గారు, సో ఆయన చేతుల్లో ఉంది. ఏపీ ప్రభుత్వాన్ని కాపాడతామా, పోలీస్ డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టుకోవటమా, లేదా తప్పు చేసినటువంటి సిఐ నాగరాజుని ఆయనకు సాధించిన మిగతా పోలీసుల్ని సస్పెండ్ చేశారు ఆల్రెడీ, లేక వాళ్ళని డిస్మిస్ చేయటమా,
లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నేను ఒకటే చెప్తున్నా, అవతల అతను ఎన్ని తప్పులని చేసి ఉండొచ్చు కాక, ఓకేనా? మనకంటూ సిస్టమ్ అనేది ఉంది, ఆ సిస్టమ్ ఫాలో అవ్వాలి, నో డౌట్. నేను ఒప్పుకుంటా. ఘోరాతి ఘోరంగా మర్డర్ చేశాడు, ఘోరాతి ఘోరంగా ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు. వాడు బయట ఉన్నప్పుడు నువ్వు ఎన్కౌంటర్ చేయి, ఎన్నో రిజల్ట్స్ చెప్పుకుందాం. నువ్వు వన్స్ వాడిని పోలీసులు పట్టుకొచ్చాక నువ్వు అక్కడ చంపొద్దు, కోర్టుకు తీసుకెళ్ళాక నువ్వు అక్కడ చంపలేవు. లాజిక్ మిస్ అవ్వద్దు. సో ఇతని విషయంలో నేను జాలి పడతాను కాదు, పోలీసుల విషయంలో నేను సిగ్గుపడుతున్నా. ఇంకెన్నాళ్ళు వీళ్ళు ఇలా ఉంటారు? ఇంకెన్నాళ్ళు డిపార్ట్మెంట్ని ఇష్టపడి నాలంటే వాళ్ళు వెనకేసుకు రావాలి. బట్ ఇప్పుడు నా డిపార్ట్మెంట్ ప్రాణం అండి. ఎందుకంటే అత్యద్భుతమైనటువంటి పోలీసులు మన ఏపీలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. కానీ ఉంటారు, ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళు ఇగో సాటిస్ఫై అవ్వకో లేదన్నప్పుడు వాళ్ళు ఏదో ఎదురు చెప్తారో మరి ఎట్టానో కానీ అమ్మో ఘోరాది ఘోరం కొట్టేస్తారు రాబు. నేను తమిళనాడు చూసా, 102 రోజులైంది. అనీషా ఆకాశ ఎవరో ఒక అతన్ని లాకప్ డెత్లో చంపారు. అతనికి ఎక్స్గ్రేషియా అన్నట్టుగా కాంపస్ 50 లక్షలు ఇవ్వాలి. ఎవరైతే అధికారులు ఎస్ఐ సిఐ ఇంకో ఎవరు ఉన్నారు వాడిని సస్పెండ్గా డిస్మిస్ చేయాలి. ఆ డిమాండ్తో బాడీకి తీసుకెళ్ళట్లేదు వాళ్ళు. దెన్ ఈ పోలీసులు ఇంకేం చేస్తున్నారు, కోర్టుకి వెళ్ళారు. డెడ్ బాడీ 600 మార్చిలో పాడవుతుందని కోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది తెలుసా? సరే అయితే వాళ్ళ ఫ్యామిలీ తీసుకెళ్ళట్లేదు కదా, జిల్లా కలెక్టర్ మధురై అది, సో మధురై పోలీస్ కమిషనర్, కలెక్టర్, కమిషనర్, సమ్ ఎవరు ఇంకో అధికారి అండి, వాళ్ళ ముగ్గురు సమక్షంలో గవర్నమెంట్ మున్సిపల్ వాళ్ళు అంచకరీలు చేసేసి దహనం చేసేసారు. సో అక్కడ పట్టుబడితే ఎలా అంటే వాళ్ళు పట్టుబడుతున్నారు ఏ రకంగా, ఇదిగో ఆ పోలీసులు డిస్మిస్ చేయాలి, మామూలుగా లాకప్ డెత్ చేసి చంపారు కాబట్టి మాకు డబ్బులు కావాలి. అది కోర్టులో ఉంది, టైం పట్టిందని సరే వెళ్ళా మాకు ఇప్పుడు కావాలి అన్నారు. బాడీ కుళ్ళిపోతుంది. ఇంకెలా ఏంటంటే జడ్జి చెప్పేశాడు, చేశాడు అంచకరీలు మీరే అని చెప్పేసి. సో ఇక్కడ కూడా ఇతని విషయంలో బాడీ అన్న ఉంటే ఇవ్వండి, అలా లేని పక్షంలో మనిషిని తీసుకురండి. సో నరసింహ కిషోర్ గారు మీ చేతుల్లో ఉంది సార్. ఇకనన్నా ఏపీ పోలీసులు అన్న వాళ్ళు తప్పు చేస్తే శిక్షించండి, తప్పు లేదు. బట్ ఆ శిక్షణ ఎలా ఉండాలంటే చంపేటట్టు మాత్రం వద్దు, అలాగే 3rd డిగ్రీ అంటూ ఘోరమైనటువంటి నరకం మాత్రం చూపొద్దు ప్లీజ్. ఒకవేళ దారుణ తెగబడ్డాడు వాడు బతికొండకూడదు అన్నప్పుడు మీరు పోషన్ పట్టరావద్దు. మీ ప్రొసీజర్ మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు మార్క్ ఎన్కౌంటర్ ఏంటి, ఆత్మహత్యలు. లేదు అన్నప్పుడు ఇంకా వేరే రకాల ఎన్కౌంటర్ ఉంటూనే ఉంటాయి కదా. సొసైటీ అప్పుడు మీకే సపోర్ట్ చేసేది. మీరు బయట నుంచి పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళ అమ్మ వచ్చి మా బాబు ఎక్కడ ఏడుస్తూ ఉన్నా కానీ చెప్పకుండా హింసించి చివరికి హైకోర్టు ఏపీఎస్ కార్పస్ దాకా వెళ్ళిందంటే ఎంత బ్యాడ్ నేమ్ అండి అసలు ఇది. నాదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎప్పుడు ఇటువంటి రిమార్క్స్ నేను చూడలా. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, చంద్రబాబు గారు సీఎం, నిజంగా ఇద్దరు కూడా ఈ సాయి కృష్ణ విషయంలో చాలా మదన పడిపోతున్నాడో తెలుస్తోంది. బట్ ఐ యామ్ షూర్ ఒక పాజిటివ్ రిజల్ట్ అయితే ఉండిద్ది, అప్డేట్ అయితే ఉండిద్ది నేను అయితే కోరుకుంటూ ఉన్నాను.